చూస్తున్నాం. అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇంటి పైకప్పు కూలి దంపతులు మృతి చెందక మరో ఇద్దరికి గాయాలయ్యాయి. విడపనకల్లు మండలంలో హావలిగి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హావలిగి గ్రామానికి చెందిన మారెప్ప లక్ష్మి దంపతులు నిద్రిస్తుండగా వారిపై ఇంటి పైకప్పు కూలి పడడంతో అక్కడికక్కడే మృతి చెందారు. పక్కనే ఉన్న వారి కుమార్తె మానస, బావమరిది రాముకి గాయాలయ్యాయి. ఇటీవల మారెప్ప లక్ష్మి దంపతులు కొత్త ఇల్లు నిర్మించుకున్నారు. తెల్లవారితే నూతన గృహప్రవేశం ఉండగా ఇలాంటి ఘటన జరగడం బాధగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇంటి పైకప్పు కూలి దంపతులు మృతి చెందక మరో ఇద్దరికి గాయాలయ్యాయి. విడపనకల్లు మండలంలో హావలిగి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హావలిగి గ్రామానికి చెందిన మారెప్ప లక్ష్మి దంపతులు నిద్రిస్తుండగా వారిపై ఇంటి పైకప్పు కూలి పడడంతో అక్కడికక్కడే మృతి చెందారు. పక్కనే ఉన్న వారి కుమార్తె మానస, బావమరిది రాముకి గాయాలయ్యాయి. ఇటీవల మారెప్ప లక్ష్మి దంపతులు కొత్త ఇల్లు నిర్మించుకున్నారు. తెల్లవారితే నూతన గృహప్రవేశం ఉండగా ఇలాంటి ఘటన జరగడం బాధగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, చెప్పండి, అసలు ఈ ఘటన ఎప్పుడు చోటు చేసుకుంది? ప్రస్తుతం గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది? యోగానంద్, చేసుకుంది. తెల్లారితే గృహప్రవేశం అనగా అదే రాత్రి ఇంట్లో ఎదుర్కొన్న వారికి చివరి రాత్రి అని చెప్పొచ్చు. ముగ్గురు దాదాపుగా దంపతులు ఇద్దరు చిన్నారంతా కూడా పట్టుకొని ఉన్నారు. తెల్లారి గృహప్రవేశం అనగా కూడా ఎంతో పెద్ద సంబరాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. కానీ వర్షానికి ఆ ఇంటి పైకి పూర్తిగా చేరి ఆ ఇంటి నీరు తట్టుకోలేక ఇంకో ఇల్లు కుప్పకూలడంతో ఇద్దరు కూడా మరణించారు. ఇద్దరు కూడా కూడా పరిస్థితి కూడా విషయంగా ఉండటంతో అనంతపురం ఆసుపత్రి మిగతా ఇంకో వ్యక్తి కూడా గాయాలు తెలుస్తుంది. ఇద్దరు లక్ష్మి ఇద్దరు కూడా మృతి చెందారు. వాళ్ళ బావమరిది కూడా చిన్నపాటి గాయాలు తెలుస్తుంది. ఎందుకు అలాగా ఇల్లు నిర్మించుకోవాలి, కొత్త ఇంట్లో ఉండాలని ఆశతో ఉన్న వాళ్ళకి అదే చివరి రాత్రి కావడంతో ఈ గ్రామంలో కూడా ఛాయలు అలుముకున్నాయి. ప్రసన్న, థ్యాంక్ యూ యోగానంద్.